నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ. అభివృద్ధికి పాలకులు ప్రాధాన్యత ఇవ్వాలన్న రిటైర్డ్ ఐఏఎస్ పివి రమేష్. జగన్ను మళ్లీ సీఎం కాకుండా ఎవరూ ఆపలేరు. ప్రతిపక్షాల కలలు నెరవేరవన్న ప్రభుత్వ సలహాదారు జూపూడి. డయేరియా ప్రబలిన ప్రాంతాలను సందర్శించిన టీడీపీ బృందం. మృతుల కుటుంబాలకు పరామర్శ. అధికారుల అలసత్వం వల్లనే ఘటన జరిగిందని నేతల ఆరోపణలు. జర్నలిస్టులపై దాడులను ఖండించిన జర్నలిస్ట్, పలు పార్టీ ప్రజా సంఘాల నేతలు. నగరంలో ర్యాలీ, మానవహారం. వివిఐటిలో సందడి చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. మార్చి 1న విడుదల కానున్న ఆపరేషన్ వ్యాలంటైన్. రాష్ట్రంలో ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కంటే కూడా ఖర్చు బాగా ఎక్కువగా కనబడుతోందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ కుమార్ అన్నారు. గుంటూరులోని జనచైతన్య వేదిక కార్యాలయంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ మీడియాతో మాట్లాడారు. ఆదాయం రాబడి కంటే అప్పులపైనే ప్రభుత్వం ఎక్కువగా ఆధారపడుతున్నట్లు కనిపిస్తుందన్నారు. విద్యారంగంలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంత మేర ఉందో ఉద్యోగాల కల్పనలో తెలుస్తుందని చెప్పారు. వైద్య రంగంలో దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స అంతంత మాత్రంగానే రోగులకు అందుతుందని తెలిపారు. ఆర్థిక రంగంకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చే లెక్కలు తప్ప ఇతర సంస్థలు బయట పెట్టడం లేదని, ఆయా లెక్కలు ఎంతవరకు కరెక్టో అర్థం కాని పరిస్థితి నెలకొందని వివరించారు. 14,75,000 స్థూల ఆదాయం ఆంధ్రప్రదేశ్కి అయితే 14,25,000 కోట్ల స్థూల ఆదాయం తెలంగాణకి అనేది ఒకటి లెక్కలు తేలుతుంది. మేము స్టేట్ 2014లో మొత్తం కంబైన్డ్ స్టేట్కి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఏర్పడినప్పుడు అది 1,65,000, అప్పుడు పెద్ద బడ్జెట్. ఇప్పుడు రెండు రాష్ట్రాలు కూడా 2,85,000 కోట్లు, 75,000 కోట్లతో కలిపి ఆల్మోస్ట్ 5.5 లక్షల కోట్ల బడ్జెట్ అయితే ఏర్పాటు చేశారు. ఇది లెక్కలు ప్రకారం చూసుకున్నట్లు చంద్రబాబును రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఏపీ ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్ అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జూపూడి ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ను తిరిగి అధికారంలోకి రాకుండా చేయాలని ప్రతిపక్షాలు కంటున్న కలలు నెరవేరవని స్పష్టం చేశారు. 1,00,000 కోట్ల డీబీటీని ప్రజలకు మరలా అందించేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రజలకు తాను చేసిన ఒక్క మేలైనా చెప్పి చంద్రబాబు సంసిద్ధం అవ్వాలని పేర్కొన్నారు. చేస్తున్నటువంటి అనేకమైనటువంటి అంశాలని తిరిగి మళ్ళా ప్రజలు చెప్పడం కోసం ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వాన్ని ఆపాలని మీరు వెర్రే కలలు కంటూ ఉన్నారే, పగటి కలలు. ఇది మీ వల్ల కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతానికి చేరాలనో, ఏ మనుషులకు చేరాలనో, ఏ గుడిసెకి చేరాలనో, ఏ వ్యక్తుల దగ్గరికి వెళ్లాలనో, ఏ ఆకలి దగ్గరికి వెళ్లాలనో, ఏ ఆత్మ న్యూనత భావంతో బాధపడుతున్నా ఆ ప్రాంతాలకి జగన్మోహన్ రెడ్డి గారు చేరిపోయినాడు. మీరు వెళ్ళలేరు. సామాన్యుడితోటి కూర్చోగలరా చంద్రబాబు నాయుడు గారి మంచం మీద? మీరు ఒక ముసలివాడు చనిపోవడానికి సిద్ధంగా ఉండి ఒళ్ళంతా కురుపులు, అసలు ఒక బ్యాడ్ స్మెల్ వస్తావంటే ఏ రోజైనా కనీసం అతన్ని తాకి ఒక ముద్దు పెట్టుకున్నావా నువ్వు? నీకు ఆ స్వభావం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అనేకమైన అంశాల మీద మేము సంసిద్ధం అనే ఒక దుష్ప్రచారం తప్ప. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ నేతల బృందం పర్యటించింది. మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఇప్పటివరకు 4 డయేరియాతో మృతి చెందితే ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుందని టీడీపీ నేతలు నక్క ఆనందబాబు, కన్నా లక్ష్మీనారాయణ, నసీర్ అహ్మద్ మండిపడ్డారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ నేతలు పర్యటించారు. మృతుల కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అధికారుల అలసత్వం వల్లే ఈ ఘటన జరిగిందని నేతలు ధ్వజమెత్తారు. నీటి కలుషితానికి గల కారణాలను పరిశీలించకుండా
రాజకీయ దాడులకు అధికార పార్టీ పాల్పడటం సిగ్గుచేటన్నారు. ఇప్పటికే జీజీహెచ్తో పాటు ఇతర ప్రైవేటు హాస్పిటల్స్కు డయేరియా లక్షణాలతో అనేక మంది చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దగ్గరగా 5 చనిపోయి ఎంతోమంది చాలా సీరియస్ కండిషన్స్లో వివిధ హాస్పిటల్స్లో ఉన్నటువంటి పరిస్థితి. అయినా కూడా దున్నపోతు మీద వర్షం పడినట్టు ఆ నసీరు అప్పటి నుంచి కూడా ఆ రోజు రాత్రి నుంచి కూడా ఫైట్ చేస్తున్నా కూడా ఎంతసేపటికి తప్పు కప్పిపుచ్చుకొని డైవర్ట్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు తప్ప తప్పు ఒప్పుకొని వాళ్ళని ఆదుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం ప్రభుత్వ పరంగా జరగట్లేదు. వెంటనే పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో పార్టీ పరంగా కొంత కుటుంబాలకు సహాయం జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ముందుకొచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఒక కార్పొరేషనే కాదు, ప్రభుత్వం నుంచి అధికారులు ఎవరు కూడా సక్రమంగా స్పందించిన దాఖలాలు కనిపిస్తుంది. ముందు బాధితులను ఆదుకోవాలి, స్వాంతం చేకూర్చే చర్యలు తీసుకోవాలి. అసలు తప్పు కంటామినేషను వాటర్లో ఎక్కడ జరిగిందనేది దాన్ని గుర్తించి అవి బాగు చేయడానికి ఒక యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. తప్పు జరగవచ్చు. 5 ఏళ్ల క్రితం జరిగింది మేము అధికారంలో ఉన్నప్పుడు. జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ శాఖకి సంబంధించినటువంటి టోటల్ సిబ్బంది మొత్తం గుంటూరులోనే ఉన్నారు. ఆ రోజు ఇంజనీరింగ్ సిబ్బంది కానీ, ప్రజారోగ్య సిబ్బంది కానీ యుద్ధ ప్రాతిపదికన లైన్లన్నీ క్లియర్ చేసాం. ఈ ప్రాంతంలోనే దాదాపు 7-8 మంది చనిపోతే తక్షణ సహాయం కింద 5 లక్షల సహాయం ప్రకటించాం. ఇలా ఏమైంది? ఒక 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఎక్స్గ్రేషియా డబ్బులు ఇస్తే ఏమైంది? కార్పొరేషన్కో ప్రభుత్వానికో. మంత్రి రజనీ గారు ఉంది, వచ్చింది, చూసింది, సరైన సమీక్ష లేదు, చర్యలు లేవు, అసలు పట్టించుకున్న దాఖలాలు లేవు. ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నటువంటి కుటుంబం. ఇక్బాల్ అనే వ్యక్తి ఒక 38 సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తి ఒక్క రోజులో మృత్యువాత పడ్డాడు. దీనికి కారణం ఏంటని చెప్తే స్థానిక శాసనసభ్యుడు కాకమ్మ కబుర్లు చెప్తా ఉన్నాడు. కలెక్టర్ గారు ఇటువైపు తొంగి చూసేటువంటి పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ పోరాటం చేయడంతో ఎంఆర్ఓ గారిని, విఆర్ఓ గారిని పెట్టి పంచనామా చేయించిన తర్వాత ఈరోజు ఆ మరణాన్ని ధృవీకరించినటువంటి పరిస్థితులు. ఈరోజు మేమందరం కూడా చెప్తా ఉన్నాం, అధికార పక్ష నాయకులు మీరు ఏం పీకుతా ఉన్నారు ప్రజలు ఇచ్చినటువంటి అధికారంతో అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. గుంటూరు నగరంలో చనిపోయినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, లేకపోతే మీ మెడలు వంచి నడి రోడ్డు మీద నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, అక్టోబర్ తర్వాత ఇప్పటి వరకు నెహ్రూ నగర్ వాటర్ ట్యాంక్ని ఒక్క నెల కూడా క్లీన్ చేయకపోవడం వల్లే శారదా కాలనీ ప్రాంతం మొత్తం కూడా కలుషితమైన నీరు. అంతేకాకుండా బీఆర్ స్టేడియంలో ఉన్నటువంటి వాటర్ సంప్ కానివ్వండి, ఎల్బీ కాలనీలో ఉన్నటువంటి వాటర్ సంప్ కానీ ఎక్కడ చూసినా కూడా సంపులన్నీ మురికిమయమైపోయి ప్రజలకు కలుషితమైన నీరు వస్తూ ఉంది. రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులకు వ్యతిరేకంగా గుంటూరులో జర్నలిస్టులు భారీ ఆందోళన చేపట్టారు. జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో టీడీపీ, కాంగ్రెస్, సిపిఐ నేతలు పాల్గొన్నారు. హిమానీ సెంటర్లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టి గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అనంతరం మార్కెట్ సెంటర్లో భారీ మానవహారం చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మార్కెట్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఎస్పీకు వినతి పత్రాలు అందజేశారు. జర్నలిస్టులపై దాడులు చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జర్నలిస్టులపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఐజేయు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు మధుసూదన్ గారు, సిసి నెట్వర్క్ గిరిగాల ఐజేయు సభ్యులు, జాతీయ నాయకులు డైరెక్ట్గా మీడియా వ్యవస్థల మీద, మీడియా అధిపతుల మీద డైరెక్ట్గా అటాక్ చేస్తూ ఉన్నాడు. డైరెక్ట్గా వాళ్ళ మీదకి పురిగొల్పుతా ఉన్నాడు, రెచ్చగొడతా ఉన్నాడు. గతంలో ఎప్పుడన్నా ఉందా? సాక్షాత్తు సొంత మీడియా ఉంది ముఖ్యమంత్రికి, సాక్షి మీడియా. అదేవిధంగా ఇతన్ని సహకరించేటటువంటి కొన్ని నీలి మీడియా సంస్థలు ఉన్నాయి. మరి రేపటి రోజున ఇదే ప్రజాస్వామ్యంలో ఇదే విధానం కొనసాగితే రేపు అధికార మార్పిడి జరగబోతా ఉంది 2 నెలల్లో. మరి మిగతా
నీకు సంబంధించిన సంస్థలు కానీ నీకు సపోర్ట్ చేస్తున్నటువంటి సంస్థల పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించమని చెప్పి ఈ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి సపోర్ట్ చేస్తున్న మీడియా వ్యవస్థలు కూడా నేను చెప్తా ఉన్నా. నేను 4.5 సంవత్సరాల క్రితం చెప్పాను, ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన జరుగుతూ ఉంది అనేది. రాక్షసుడికి సైకో మనస్తత్వం తోడైతే ఎలా ఉంటుందో దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. మరి ఈ రోజున ఎన్నికల దగ్గరకు పడుతున్న సమయంలో పత్రికా స్వేచ్ఛను హరిస్తూ పత్రికల యొక్క గొంతు నొక్కాలి అనేటువంటి తాను చేసేటువంటి ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆంధ్రజ్యోతి, ఈనాడు మీద జరిగినటువంటి దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ మరి ఈ రోజున పత్రికా సమాజం మొత్తం కూడా ఏకం కావాలి. ఈ దాడిని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మీద పూర్తిగా నమ్మకం ఉంది. ఏదైతే లెజిస్లేటివ్ సిస్టమ్, జ్యుడిషియల్ సిస్టమ్, ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి పునాదులు ఏ విధంగా ఉంటాయో పాత్రికేయులు, మీడియా రంగం కూడా 4వ పిల్లర్గా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకం ప్రకారం తనకున్నటువంటి ఓడిపోతాననేటువంటి అభద్రభావంతో పాత్రికేయ మిత్రులు నిజాన్ని నిబ్బరంగా తెలియజేస్తూ ఉంటే వాళ్ళ మీద పని కట్టుకొని అర్ధరాత్రి పాలన చేసేటటువంటి ఒక దుర్మార్గ ఆలోచనతో పాత్రికేయుల మీద దాడి చేయటం, రాప్తాడులో సిద్ధం అనేటటువంటి కార్యక్రమం. షర్మిలమ్మ గారు అడుగుతూ ఉన్నారు, బహిరంగ సభల ద్వారా బహిరంగంగా దేనికి సిద్ధమయ్యా? జర్నలిస్టుల మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రతిపక్షాలు గొంతెత్తి మాట్లాడితే వాళ్ళు గొంతు నొక్కేసేటువంటి కార్యక్రమంతో పాటు మీడియా సోదరులు ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటువంటి క్రమంలో ముందడుగేస్తున్నటువంటి మీడియా సోదరుల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి విధంగా ఈరోజు ఒక సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి చేష్టలను పూర్తిగా బాహ్య ప్రపంచం యావత్తు కూడా ఖండిస్తూ ఉంది. వెంటనే ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి, పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. ముఖ్యమంత్రి ఇటువంటి చర్యలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని రాబోయేటువంటి రోజుల్లో సామాన్య ప్రజలు కూడా గమనించి తప్పకుండా మీరు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగు చూపిస్తే దాడి చేస్తారా? ఈ రోజున మీరు భయభ్రాంతులను చేసి ప్రతి ఒక్కరి మీద కూడా ఈ భయభ్రాంతుల ద్వారా రేపు ఎన్నికల్లో మరీ రావాలని చెప్పేసి ఒక పథకం ప్రకారంగా ఈ రోజున విలేకరుల మీద దాడి చేయడం అనేది చాలా అన్యాయం. ఇప్పటికైనా ఈ సైకో ముఖ్యమంత్రి వాళ్ళకి క్షమాపణ చెప్పి పత్రికా విలేకరులకి, వాళ్ళకైతే ఏదైతే ఇప్పుడు జరిగిందో దాడులకి వాళ్ళకి మరి వాళ్ళకి ఆరోగ్యానికి అతనికి ఎంత ఖర్చు అయితే అంత బరాయించి అతనికి ట్రీట్మెంట్ చేయించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు తమ విధి నిర్వహణలో వార్తా సేకరణ నిమిత్తం సమావేశాలకు, కార్యక్రమాలకు పాల్గొంటుంటే దాడులు చేయడం హేయమైన చర్య. ఇలాంటి దాడులు చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుంది. సమాజంలో ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న జర్నలిజాన్ని ఇలాంటి దాడులు, అమానుషులతో ఒక భయానకమైన వృత్తిగా ఈ జర్నలిజం వృత్తి మారింది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతున్నాం. రాప్తాడులో కృష్ణా విలేకరైనటువంటి వారు దాడి చేసి హేయమైనటువంటి చర్య అది. ఆ దోషులు కఠినంగా శిక్షించండి. అదేవిధంగా కర్నూలులో కూడా ఈనాడు కార్యాలయం ధ్వంసం చేశారు. పత్రికల స్వేచ్ఛను కాపాడండి. ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ పార్టీ అయినా సరే పాత్రికేయులను పాత్రికేయులుగా చూడండి. యాజమాన్యాలతో మాకు పని లేదు. పాత్రికేయుల జోలికి ఎవరో రావద్దు. దయచేసి పత్రికల స్వేచ్ఛను కాపాడాల్సిందిగా ఏపీయూడబ్ల్యూఏ రాష్ట్ర యూనియన్ తరఫున మేము ప్రత్యేకంగా కోరుకుంటూ ఉన్నాం. దురదృష్టకరం. ఈ రాష్ట్రం ఎలాంటి పరిస్థితులు ఉన్న దానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలానే నిన్న కర్నూలులో ఈనాడు ఆఫీస్పై వైకాపా గుండాలు నిస్సిగ్గుగా ఎంత దౌర్జన్యంగా దాడి చేశారో అందరూ కూడా చూస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. పోలీస్ శాఖ కూడా ఇలాంటి జరగకుండా ముందస్తు చర్యలు, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రజ్యోతి విలేకరులపై దాడి చేయటం రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా వీళ్ళు వదలలా. ప్రత్యేకంగా విలేకరులపై దాడి చేస్తూ ప్రతిపక్ష నాయకులు కానీ ఎవరైనా వారి మీద
ప్రశ్నిస్తే వాళ్ళని దాడి చేయటం, పత్రికా విలేకరుల్ని గొడ్డులు బాధినట్టు బాధటం, రాష్ట్రంలో నరరూప రాక్షసుల పాలన జరుగుతున్నట్టు ఇది ఒక నిదర్శనం. జర్నలిస్టులపై దాడులు చేయడం హేయమైన చర్య అని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. అనంతపురం, కర్నూలు ప్రాంతాల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై దాడులు చేయడంతో పాటు ఆయా పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులపై దాడులు చేయడాన్ని ఆయన ఖండించారు. ప్రజా సంక్షేమం కోసం వివిధ నిర్వహణలో నిరంతరం పనిచేసే జర్నలిస్టులపై దాడులు చేయడం సరైన విధానం కాదన్నారు. జర్నలిస్టులపై దాడి చేసిన వారిని గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగించాలంటే మీడియా స్వతంత్రత కూడా అవసరం. కానీ మన రాష్ట్రంలో గత వారం రోజులుగా అనేక పత్రికలు, ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర దినపత్రికల విలేకరుల మీద కర్నూలు, అనంతపురం తదితర ప్రాంతాల మీద దాడులు జరగటం మనం విన్నాం. ఇది కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఏవైనా భిన్నాభిప్రాయాలు ఉంటే వాళ్ళు కూడా విమర్శ చేయొచ్చు, మరి ఇతర పేపర్లో ప్రకటించుకోవచ్చు. అంతేగాని దాడులు చేయటం ద్వారా అభిప్రాయాల్ని ఖండించేటటువంటి పరిస్థితి తీసుకురాకూడదు. అందువల్ల ఈ దాడుల్ని ఖండిస్తూ పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, ఆ స్వేచ్ఛ కొనసాగాలని నేను కోరుతున్నాను. పెదకాకాని గ్రంథాలయంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరిగింది. తెలుగు భాష గొప్పతనాన్ని వక్తలు వివరించారు. పెదకాకాని గ్రంథాలయాధికారి వేముల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీఎస్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు కొల్లిపర ఆనందరావు వచ్చారు. తదుపరి తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ, మనం ఎక్కడ ఉన్నా మన భాషను మర్చిపోకూడదు. బతుకు తెరువు కోసం ఏ భాష మాట్లాడినా అమ్మ భాషకు అన్యాయం చేయకూడదు. మన భాషను కాపాడుకుందాం, తెలుగు జాతి ఖ్యాతిని చాటుకుందాం. అమ్మ నేర్పిన భాష అచ్చు తెలుగు భాష, తీయనైన భాష, మన తెలుగు భాష రాజులు మెచ్చిన భాష, దేశ భాషల యందు తెలుగు లెస్స అని కీర్తించబడ్డ భాష మన తెలుగు భాష అని విద్యార్థులకు వివరించడం జరిగింది. తదుపరి విద్యార్థులకు పద్యాల పోటీలను నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు. ఆ మాతృభాష మీద పట్టున్నవాడు ఎక్కడైనా రాణిస్తారు. మన మాతృభాష మనం గౌరవించాలి. ముందు తెలుగు బాగా రావాలి. అమ్మ, ఆవు, ఈ విధమైన మాతృభాష మీద పట్టున్నవాడు ఇంగ్లీషు, ఇతర భాషలు తెచ్చుకోగలుగుతారు. ఆ భాషల మీద పట్టాలి. కాబట్టి ఈరోజు ఎవరు మాతృభాష, మన మాతృ తల్లి ఎవరు? అందరికీ తెలుగు తల్లి. ఎవరు? మన భాష తెలుగు కాబట్టి మన తల్లి ఎవరు? తెలుగు తల్లి. మనం గౌరవించాలి. ఇక్కడ ఎవరు చూపిమంటే దేవుడు చూపిస్తావా? కొత్తపేటలోని ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ స్కూల్లో సైన్స్ ఎక్స్పో జరిగింది. దాదాపు 120 ఎగ్జిబిట్స్ ను స్టూడెంట్స్ ప్రదర్శించారు. ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ తిలక్ పాల్గొని ఎగ్జిబిట్స్ ను పరిశీలించారు. చిన్న వయసులో టెక్నాలజీని వినియోగించి స్టూడెంట్స్ చేసిన సైన్స్ పరికరాలు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తున్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఏఓ ఎంఎన్ బోస్, ప్రిన్సిపల్స్ బాలకృష్ణ, నవీన్ కుమార్, ఏజీఎం భాను, ఇన్ఛార్జ్ జయామున్నిసా తదితరులు పాల్గొన్నారు. The wastage of these all animals becomes as a manure, and what wastage of our houses gives manure, and then we are having solar energy well, which are used in houses, and this gas used as HP gas. Good morning, sir. ఏంటిది? ఏంటి పర్పస్ ఏంటి? చూస్తారా? అది చూస్తావా? వాటర్ ట్యాంక్ ఓకే, తాగుతారా మీరు కూడా? ఒక రిమోట్ తయారు చేసి దాంట్లో బ్యాటరీస్ వేసి దాని నుంచి అసలు చంద్రయాన్ అనేది ఎలా చంద్రమండలం మీద దాన్ని ఏ విధంగా దింపారు అనేటువంటి ఒక విషయాన్ని స్పష్టం చేసేటువంటి విధానం కానీ, లేదా అసలు ఒక జలంతో కూడినటువంటి ద్వారా వచ్చినటువంటి ఒక విద్యుత్ ద్వారా, జల విద్యుత్ ద్వారా ఒకటి, అలాగే ఒక ప్రెజర్ ద్వారా
ఏ విధంగా కూడా శాటిలైట్ని కూడా పైకి తీసుకెళ్ళకపోవచ్చు అటువంటి యొక్క విజ్ఞానాన్ని, తర్వాత ఒక సముద్రం మీద వెళ్తూ ఉంటే ఆ సముద్రానికి ఒక బ్రిడ్జి, ఒక రామసేతు లాంటి ఒక బ్రిడ్జి ఉన్నప్పుడు దాంట్లో పెద్ద పెద్ద స్టీమర్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏ విధంగా అయితే మనం బ్రిడ్జి ఓపెన్ అయ్యి మళ్ళీ స్టీమర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బ్రిడ్జ్ ఏ విధంగా క్లోజ్ అవుతుంది, ఇలాంటివన్నీ కూడా ఆధునిక సాంకేతికత ఉపయోగించి పిల్లలు దాన్ని బ్యాటరీస్, అలాగే మన రకరకాలైనటువంటి బ్యాటరీస్ తోటి దాన్ని ఆపరేట్ చేయటం, అలాగే వాటర్ ప్రెజర్ తోటి కొన్ని బ్రిడ్జిలు ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వటం, ఇట్లాంటి ఇత్యాది విషయాలన్నీ చూసిన తర్వాత, అలాగే మనందరికీ తెలుసు చాలామంది పిల్లలు చేసేటువంటి ఈ ప్రాజెక్ట్స్లో ఎక్కువ మంది ఏంటంటే పొల్యూషన్ మీద మెయిన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా పొల్యూషన్ మీద ఎంత అవేర్నెస్ తీసుకొస్తే సొసైటీకి మనం అంత మేలు చేస్తాం. ఎందుకంటేనండి ఎవ్రీ ఎక్స్ట్రాడినరీ లేటెస్ట్ టెక్నాలజీ తోటి మా పిల్లలు ఈ విధంగా తయారు చేశారా అనేటువంటి సిస్టంలో మాకే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి విధానంలో ఉన్నటువంటి ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ పిల్లలు చాలా ఎక్స్పెరిమెంట్లు చేశారు. చాలా ప్రయోగాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ శ్రీహరికోట నుంచి మా పర్మిషన్ నెక్స్ట్ ఇయర్కి ఇచ్చారు వాళ్ళు. నెక్స్ట్ ఇయర్ మా పిల్లలందరూ అక్కడ తీసుకెళ్తాం. ఓవరాల్గా ఇలాంటి బ్రాంచెస్, ఇలాంటి సిస్టంలో మా సైన్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం మా అందరికి మేనేజ్మెంట్కి కానీ అట్లా మా ఈడీ గారికి కానీ టోటల్ ఓవరాల్గా చాలా హ్యాపీనెస్ పాల్గొన్నాం అనుకుంటున్నాం. పేరెంట్స్ విషయంలో మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు పేరెంట్స్. ఎందుకంటే వాళ్ళ సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి మా స్కూల్ యాజమాన్యం కానీ మా స్కూల్ టీచర్స్తో కానీ అందరి సహకారంతో పిల్లలు ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టడం, ఎవ్రీ ఈ కార్యక్రమం చేపడతానే ఉంటాం. కానీ మా కొత్తపేట బ్రాంచ్ గుంటూరు వారి తోటలో సిద్ధార్థ గ్యాస్ట్రో కేర్ హాస్పిటల్ ఏర్పాటైంది. ఈ హాస్పిటల్ను ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి, ఎంపీ ఆళ్ల అయోధ్యరామరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డి నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గ్యాస్ట్రో ఎంట్రాలజీ సమస్యలు ఇతర ప్రాంతాల కంటే 30% అధికంగా ఉన్నాయని అన్నారు. ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవనశైలి, ఇతర కారణాల వల్ల ఈ ప్రాంతాలలో గ్యాస్ట్రిక్ సమస్యలతో పాటు హెపటైటిస్, క్యాన్సర్ ఎక్కువగా ఉన్నాయని అన్నారు. వీటిపై పరిశోధనలు చేస్తున్నామని, ఫ్యాటీ లివర్ వల్ల చిన్నపిల్లల్లో సైతం జీర్ణకోశ సంబంధిత సమస్యలు వస్తున్నాయని అన్నారు. గుండె సమస్యలు మాదిరిగానే జీర్ణకోశ సంబంధిత సమస్యలు పెరిగిపోతున్నాయని, కరోనా సోకిన అనంతరం బాధితుల్లో జీర్ణకోశ సంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అన్నారు. గుంటూరులో అత్యాధునిక వైద్య పరికరాలతో, హైదరాబాద్ కంటే ధీటుగా వైద్య సౌకర్యాలతో సిద్ధార్థ గ్యాస్ట్రో కేర్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. డాక్టర్ ఆళ్ల సిద్ధార్థరెడ్డి మంచి నైపుణ్యంతో రోగులకు మంచి సేవలు అందిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, ఎమ్మెల్యే సుచరిత, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి, వైసీపీ తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా, కాంగ్రెస్ నేత వణుకూరు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అసలు హైదరాబాద్లో పెద్ద హాస్పిటల్లో ఉన్న ఎక్విప్మెంట్ అంతా ఉంది ఇక్కడ. అంటే ఆయన ఎక్కడ కాంప్రమైజ్ కాలే ఎక్విప్మెంట్లో. మా దాంట్లో ఎండోస్కోప్స్ అని ఉంటాయి. అంటే మేము చేసే ట్రీట్మెంట్ కానీ ఏదన్నా కూడా గ్యాస్ట్రోఎంట్రాలజీలో ఎండోస్కోప్స్ లోపల తీసి డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ చేస్తుంటారు. దీంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. మామూలుగా అన్ని హాస్పిటల్స్ చూస్తే వాళ్ళు లోవర్ అండ్ కేటగిరీ తీసుకుంటుంటారు. కానీ ఇక్కడ సపరేట్ సిద్ధార్థ్ చూస్తే అంత హై అండ్ ఎక్విప్మెంట్ ఉంది. ఏఐజీలో ఉన్న ఎక్విప్మెంట్ ఈక్వలెంట్ ఉంది. అంత మంచి ఎక్విప్మెంట్ అన్ని తీసుకొచ్చారు. అంటే అంత కాస్ట్లీ ఎక్విప్మెంట్, చాలా మంచి ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు. ఎండోస్కోప్స్ కానీ, స్కానింగ్ మెషిన్స్ కానీ, అదేవిధంగా ఫ్లోరోస్కోపీ మెషిన్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా హై అండ్ మెషిన్స్, బెస్ట్ మెషిన్స్ ఇన్ ద వరల్డ్. మనుషుల్లో దేవుడు అంటే నేను ఫస్ట్ చెప్పేది డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు. చప్పట్లు కొట్టాలా? నిజంగా ఈయన మన తెలుగుడు అయినందుకు, మన భారతదేశంలో ఆయన పుట్టినందుకు. ఎందుకంటే నేను ఎన్నో దేశాలు తిరిగాను. యాక్చువల్గా నేను కూడా చాలాసార్లు వెళ్తుంటే ఫ్లైట్లో, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో మేము కలిసేవాళ్ళం. ఏంటని ఆయన అంటే నేను కూడా బాగా ఎన్విరాన్మెంటల్ వర్క్స్ మీద నేను చాలా దేశాలు తిరిగేవాడిని. బట్ ఎక్కడ చూసినా డాక్టర్ గారు నాకు ఎన్కౌంటర్ అవుతూ ఉండేవారు. ఏంటంటే ఈయన్ని ఎన్నో దేశాలు ఆయన్ని పిలిపించుకొని ఆయన నాలెడ్జ్ని షేర్ చేయటం, ఆయన ఎక్స్పీరియన్సెస్ని వాళ్ళకి అక్కడ చేయించుకోవటం, అలాగే
మోస్ట్ డెవలప్డ్ నేషన్స్ జపాన్ కానీ యుఎస్ కానీ అన్ని అట్లాంటి కంట్రీస్లో కూడాను నాగేశ్వర రెడ్డి గారు అంటే ఎంతో ఫేమస్ అనమాట. ఎంత మీ అందరికీ పబ్లిక్ మీడియా ద్వారా చాలామంది తెలుసు ఆయన గురించి. బట్ స్టిల్ మనం ఆయనకి తెలిసింది మనకి చాలా తక్కువ. అంత ఎక్కువ ఆయన నాలెడ్జ్ని బిల్డ్ చేశారు. మరి సిద్ధార్థ లాంటి వ్యక్తి ఈరోజు గుంటూరులో అది నాగేశ్వర రెడ్డి గారి దగ్గర శిక్షణికం చేసి ఆయన దగ్గర ప్రాక్టీస్ చేసి ఈరోజు గుంటూరులో మంచి హాస్పిటల్, తను ఉన్నటువంటి ప్రాంతం, తన పుట్టిపెళ్ళిన ప్రాంతం, తన కుటుంబ సభ్యులు ఉన్న ప్రాంతంలో మంచి హాస్పిటల్ పెట్టాలని చెప్పేసి మరి ఈరోజు పెట్టడం చాలా సంతోషమైన విషయం. తప్పకుండా మరి నాగేశ్వర రెడ్డి గారి యొక్క సారథ్యంలో మరి ఆయన శిష్యుడిగా మరి ఆల్రెడీ సిద్ధార్థ ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కాబట్టి మరి తప్పకుండా రాబో కాలంలో గుంటూరులో తనకంటూ ప్రత్యేకమైనటువంటి పేరు తెచ్చుకుంటాడని చెప్పేసి కూడా చెబుతూ మరొక్కసారి ఇక్కడ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వివిఐటి కళాశాలలో సందడి చేశారు. నూతనంగా నటించిన బిగ్గెస్ట్ ఏరియల్ వార్ డ్రామా ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం మార్చి 1వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర ప్రచారంలో భాగంగా ఆయన వివిఐటిని సందర్శించారు. ఈ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ దేశభక్తి మనలో అంతర్లీనంగా ఉంటుందని, ఈ చిత్రం దేశభక్తి చిత్రమని అన్నారు. ఇటువంటి చిత్రం ద్వారా మీ ముందుకు రావడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ చిత్రం ద్వారా జవాన్ల త్యాగాలు, వారి ధైర్య సాహసాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశామని తెలిపారు. ఈ చిత్రం చూసిన అనంతరం భారతీయులుగా పుట్టినందుకు గర్వంగా బయటకు వస్తామని అన్నారు. ప్రేక్షకులకు నిరంతరం కొత్తదనం అందించే ప్రయత్నం చేస్తూ ఉంటానని, ప్రేక్షకులు డబ్బుతో కొనే టికెట్కు న్యాయం చేయాలని కష్టపడతానని అన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి నృత్యాలు, సెల్ఫీలతో సందడి చేశారు. అంటే ఒక యాక్టర్గా కూడా నాకు ఫస్ట్ నుంచి కొంచెం కొత్త సినిమాలు ఇవ్వాలి, మా యంగ్స్టర్స్కి కానీ కొంచెం డిఫరెంట్ మూవీస్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాను. అప్పుడు కంచె లాంటి ఒక సినిమా చేసే అవకాశం నాకు దొరికింది. బట్ కంచె తర్వాత అంటే నాకు తెలుసు మీ అందరు కూడా ఇందాక రొమాంటిక్ ఫొటోస్ వచ్చినప్పుడు ఎక్కువ అరుస్తున్నారు, కానీ మీ అందరిలో దానికన్నా అన్నిటికన్నా దేశభక్తి కూడా మీ ప్రతి ఒక్కరికి ఉందని అది క్లియర్గా ఎవిడెంట్ కనిపిస్తుంది. మనందరం మన ఎడ్యుకేషన్లో కానీ మన ఫ్యామిలీస్, మన ఫ్రెండ్స్ దీంట్లో పడి టైం టు టైం మనందరికీ లోపల దేశభక్తి, కానీ ఎప్పుడో ఒక August 15th ఒక రిపబ్లిక్ డే లేకపోతే ఒక పుల్వామా మెమోరియల్ డే అయినప్పుడు మనం గుర్తు తెచ్చుకుంటాం. బట్ మనందరం మన ఫ్యామిలీస్ కానీ మన ఫ్రెండ్స్తో కానీ ఇంత హాయిగా ఇంత సుఖంగా ఉండగలిగామంటే దానికి ఏకైక రీజన్ మన ఇండియాలో మన కోసం బార్డర్లో మన కోసం సురక్షితంగా చూసుకుని మనం కాపాడే సోల్జర్స్ మాత్రమే. వాళ్ళందరి కోసం బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఈ నెల 24వ తేదీన శ్రీనివాసరావుపేట అచ్చయ్య డాబా సెంటర్లో శ్రీ పోతులూరి బ్రహ్మంగారి నాటక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు కళాకారులు చిట్టిబాబు, జనసేన నేత ఆళ్లహరి తెలిపారు. కళలు అంతరించిపోతున్న తరుణంలో కళలను కాపాడేందుకు, కళాకారులను ప్రోత్సహించేందుకు ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. అచ్చిడాబా సెంటర్లో రేపు శనివారం 24వ తారీఖు సాయంత్రం 8 గంటలకు శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర నాటకం ప్రదర్శింపబడుతుంది. కావున భక్తులెల్లరూ విచ్చేసి ఈ నాటకం చూసి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఎవరైనా సరే ఈరోజున సినిమాలు చూస్తూ ఉన్నాం, రకరకాలుగా ప్రసార మాధ్యమాలు వచ్చినాయి, కానీ వీటన్నిటి కూడా తొలి అడుగు నాటక రంగమే. ఈరోజున నాటక రంగం కుదేలైపోతున్న సమయంలో ఇక్కడ ఉన్నటువంటి సంఘాలు, అలాగే చిట్టి గారు, అలాగే రాము గారు, ఇలాగ ఎంతోమంది పెద్దలు నాటక రంగాన్ని బతికించడానికి తమ వంతు సహాయం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర గారి జీవిత చరిత్ర శనివారం సాయంత్రం శ్రీనివాసరావు తోటలోని అచ్చిడాబా సెంటర్ వద్ద సాయంత్రం ప్రారంభమవుతుంది. కావున గుంటూరు ప్రజలందరూ కూడా, నాటక ప్రియులు కానీ అందరూ కూడా వీళ్ళ యొక్క సంస్థని ఆశీర్వదించాలని, ఈ నాటకాన్ని తిలకించాలని, వీళ్ళందరినీ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి గుంటూరు నగర ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. అదే రోజున 101 దీపాల అలంకరణ కూడా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వికసిత్ భారత్లో భాగంగా అమరావతిలో ప్రజాపోరు కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఆలోకం సుధాకర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపోరు యాత్రను పల్నాడు జిల్లాలో 9 రోజులు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. అన్ని రాష్ట్రాలకు నిస్వార్థంగా పథకాలను అందించిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పింది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. జగన్మోహన్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిపక్షాలపై కేసులు పెట్టడం తప్ప ఏమి చేసింది లేదు. ఏక్ బార్ ఆంధ్ర ఫర్ ఏక్ బార్ కేంద్రం అనే నినాదంతో ముందుకు వెళ్తోంది.
జిందాబాద్ భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలి నరేంద్ర మోదీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి జేపీ నడ్డా గారి నాయకత్వం, వర్ధిల్లాలి పురంధేశ్వర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పురంధేశ్వర్. రేపు క్రోసూరులో బీసీ ఆత్మీయ సదస్సు జరగనున్న నేపథ్యంలో అచ్చంపేట మండల నాయకులు కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. రేపు జరగబోయే బీసీల ఆత్మీయ సదస్సుకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీసీ సదస్సును విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త ముందుకు రావాలని కోరారు. నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ రిజర్వేషన్ ప్రకారం బీసీలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నర్సరావుపేట పార్లమెంట్ సీటు కూడా బీసీలకు ఇచ్చి సామాజిక న్యాయానికి సీఎం వైఎస్ జగన్ అసలైన అర్థం చెప్పారన్నారు. బీసీ సదస్సుకు రాజ్యసభ సభ్యులు, బీసీ ఉద్యమ నాయకులు ఆర్ కృష్ణయ్య, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజని, ఎమ్మెల్సీ చంద్రగిరి ఎస్ రత్నం, ముదిరాజు కార్పొరేషన్ చైర్మన్ నారాయణ ముదిరాజ్, జంగం కార్పొరేషన్ చైర్మన్ వెలివేటి ప్రసన్న, శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ మండపూడి పురుషోత్తం, పెదకూరుపాడు నియోజకవర్గ పరిశీలకులు పైలా సోమినాయుడు హాజరవుతారని తెలిపారు. మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రి నందు ఫిబ్రవరి 25వ తేదీన ఎయిమ్స్ ను జాతికి అంకితమిచ్చే కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొంటున్నందున అక్కడి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె నివాస్, జిల్లా ఎస్పీ తుషార్ దూడితో కలిసి పరిశీలించారు. ఎయిమ్స్ ఆసుపత్రిని ఫిబ్రవరి 25వ తేదీన జాతికి అంకితమిచ్చే కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ పాల్గొంటున్నందున అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రోజువారీ పర్యటనలో భాగంగా 14వ డివిజన్ కబాడీగూడెంలో పీకలవాగు నిర్మాణ పనులను తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా పరిశీలించారు. డివిజన్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్న ఆమె పరిష్కరించాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వేముల జ్యోతి, శ్రీనివాస్, మద్దిరెడ్డి సుధాకర్ రెడ్డి, వేణు, నసీర్, రబ్బానీ తదితరులు పాల్గొన్నారు. సీఎంఏ ఫైనల్ మరియు ఇంటర్ ఫలితాల్లో శ్రీమేధ విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులతో పాటు అత్యధిక పాస్ పర్సంటేజ్ సాధించారని సంస్థ చైర్మన్ సీఏ అన్నా నందకిషోర్ తెలిపారు. గత 19 సంవత్సరాలుగా సీఏ మరియు సీఎంఏ కోర్సుల్లో 400కు పైగా ఆల్ ఇండియా ర్యాంకులు సాధించామన్నారు. టాపర్లను మరియు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను శ్రీమేధ చైర్మన్ అన్నా నందకిషోర్, డైరెక్టర్ శ్రీలక్ష్మి మరియు అధ్యాపక బృందం అభినందించారు. నగరంలోని తక్కెలపాడు హెడ్ వాటర్ పరిధిలోని 45 ఎంఎల్డీ ఫిల్టరేషన్ ప్లాంటును వార్షిక మరమ్మతుల నిమిత్తం శుక్రవారం నిలుపుదల చేయడం జరుగుతుందని నగరపాలక సంస్థ ఎస్సీ సుందరరామరెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం నుండి శనివారం ఉదయం వరకు నగరంలోని రాజీవ్ గాంధీ నగర్, వసంతరాయపురం, హనుమయ్య నగర్, నెహ్రూ నగర్, శారదా కాలనీ రిజర్వాయర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాకు పాక్షికంగా అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. కావున ప్రజలు నగరపాలక సంస్థకు సహకరించి ముందుగా ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా కోరారు. రానున్న ఎన్నికల సందర్భంగా పొన్నూరు రోడ్డు 11వ డివిజన్ ఆనందపేటలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ అల్తాఫ్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు అధికార వైసీపీ, ఇతర రాజకీయ పక్షాలు ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ. అభివృద్ధికి పాలకులు ప్రాధాన్యత ఇవ్వాలన్న రిటైర్డ్ ఐఏఎస్ పివి రమేష్. జగన్ను మళ్లీ సీఎం కాకుండా ఎవరూ ఆపలేరు. ప్రతిపక్షాల కలలు నెరవేరవన్న ప్రభుత్వ సలహాదారు జూపూడి. డయేరియా ప్రబలిన ప్రాంతాలను సందర్శించిన టీడీపీ బృందం. మృతుల కుటుంబాలకు పరామర్శ. అధికారుల అలసత్వం వల్లనే ఘటన జరిగిందని నేతల ఆరోపణలు. జర్నలిస్టులపై దాడులను ఖండించిన జర్నలిస్ట్, పలు పార్టీ ప్రజా సంఘాల నేతలు. నగరంలో ర్యాలీ, మానవహారం. వివిఐటీలో సందడి చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. మార్చి 1న విడుదల కానున్న ఆపరేషన్ వ్యాలంటైన్.
ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.